వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. సో పాస్టర్ ప్రవీణ్ చనిపోయిన తర్వాత ఆయన పైన అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చాలామంది పాస్టర్స్ ఆరోపణలు కూడా చేస్తున్నారు. అయితే ఇదే టైంలో నిన్న రీసెంట్గా ఒక వీడియో బయటకు వచ్చి చాలా సెన్సేషనల్ సృష్టించింది. ఆ వీడియో ఏంటంటే ప్రవీణ్ పాస్టర్ ఒక వైన్ షాప్కి వెళ్ళి ఒక మందు బాటిల్ కొనుక్కుంటున్నట్టు, అక్కడ ఫోన్పే చేసి మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వెళ్తున్నట్టు కూడా ఒక సీసీటీవీ ఫుటేజ్ నిన్న రిలీజ్ చేయడం జరిగింది. అది ప్రతి న్యూస్ ఛానల్లో కూడా చాలా వైరల్ అయింది. చాలామంది క్రిస్టియన్స్ చాలా బాధపడ్డారు ఆ వీడియో చూసిన తర్వాత. అయితే మరి కొంతమంది ఏం చేశారంటే ఆ వీడియోలో ఒక స్క్రీన్ షాట్ తీసి, అంటే ఏ టెక్నాలజీ వాడి ఫేస్ మార్చే ప్రయత్నం చేశారు. దాన్ని మళ్ళీ వేరే గ్రూప్స్లో సర్క్యులేట్ చేసి అక్కడ ఉన్నది ప్రవీణ్ పాస్టర్ కాదు మరొక వ్యక్తి అని చెప్పేసి అంటున్నారు. నార్మల్గా మన తెలుగు ఇటు అంటే ఓవరాల్గా మన ఇండియా చూసుకున్నా మన ఫేస్లన్నీ కూడా ఇతర దేశాలతో పోల్చుకుంటే కొంచెం వేరే రకంగా ఉంటాయి. అంటే వాళ్ళు సర్క్యులేట్ చేసిన ఆ ఫోటో మొత్తం కూడా ఒక చైనా దేశానికి లేకపోతే ఒక కొరియా దేశానికి సంబంధించిన ఆ ఫేస్ కట్లో ఉంది. ఆ ఫోటో కూడా మీకు పక్కన ఒకసారి మేము స్క్రోల్ చేస్తాం, దాన్ని చూసి మీరు చెప్పండి. ఇక్కడ ఏంటంటే నిజానికి అక్కడ ఉన్నది ప్రవీణ్ పాస్టర్ అని చెప్పేసి నేను చెప్పట్లా, బట్ బయటకు ఒక వీడియో వచ్చింది, అది కూడా పోలీస్ శాఖ వారు రిలీజ్ చేశారు కాబట్టి మనం దాని గురించి మాట్లాడతాం. అయితే ఫస్ట్ నుంచి కూడా పాస్టర్ ప్రవీణ్ చనిపోయిన తర్వాత ముఖ్యంగా చాలామంది పాస్టర్స్ ఎక్కువగా ఫైట్ చేశారు. చాలామంది మీడియా ఛానల్ ముందుకు వచ్చి మాట్లాడడం, అలాగే ఎవరో కావాలనే కుట్ర చేసి చంపేశారు, ఇంతకుముందు ఆయన డిబేట్స్లో కూర్చున్న వాళ్ళే దానికి ఇతనికి సంబంధం ఉందంటే ఈ మర్డర్ చేసిన వాళ్ళకి దీనికి ఖచ్చితంగా ఒక సంబంధం ఉందంటూ కూడా చాలామంది పేర్లు బయటకు తీసి మాట్లాడడం జరిగింది. అందులో నేను దాచే ప్రయత్నం ఏం చేయను. ముఖ్యంగా కరుణాకర్ గారి పేరు వాడారు, అలాగే హమారా ప్రసాద్ పేరు వాడారు, లలిత్ కుమార్ పేరు కూడా వాడారు. అంటే వీళ్ళ హస్తం ఉందన్నట్టుగా మాట్లాడారు. అంటే వీళ్ళ పేర్లు ఎందుకు బయటకు వచ్చాయంటే నార్మల్గా ఇతనితో ఎక్కువగా డిబేట్స్ జరిగాయి, అలాగే వీళ్ళకి ఉన్న సొంత ఛానల్లో ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఆ విషయం అంతా కూడా పక్కన పెడితే అసలు మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుందాం. అంటే ఈయన కేసులో రోజు రోజుకి ఒక కొత్త మలుపు తిరుగుతుంది. ఫస్ట్ ఏంటంటే ఇతను బాడీ ఒక రాజమండ్రికి సంబంధించి ఒక టోల్గేట్ దగ్గరలో ఇతని బాడీ దొరికింది. సో అంటే ఆ శవం పైన ఒక బుల్లెట్ బండి అతని పైన పడటం, అంటే చాలామంది ఏమంటున్నారంటే ఆ బుల్లెట్ పైన ఉండటంతో ఎవరో కావాలని చంపేసి ఆ బుల్లెట్ పైన పెట్టేసి ఆ మాస్క్ ఉన్న దాన్ని మడత పెట్టి ఆ స్పెట్స్ పక్కన పెట్టేసి వెళ్ళిపోయారంటూ కూడా చాలామంది చెప్పడం జరిగింది. అయితే ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకుందాం. మార్చ్ 24వ తారీఖు ఆయన హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి రాజమండ్రికి వెళ్తున్నారు. అక్కడ ఒక ప్రేయర్కి అటెండ్ అవ్వాలి ఆయన. అంటే అది ప్రేయర్కి వెళ్తున్నారా లేకపోతే ఏదైనా పార్టీకి వెళ్తున్నారా అనేది అయితే మనకు తెలియదు. వాళ్ళ కుటుంబ సభ్యులు బయటకు వచ్చి చెప్తే కానీ మనకు అర్థం కాదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరు ఈ ఇష్యూ గురించి మరి మాట్లాడడానికి ఇష్టపడట్లే. అంటే ఒక రకంగా ఇది మర్డర్ కావచ్చు, అయినా కానీ వాళ్ళు కేసు పెట్టడానికి కూడా నిరాకరిస్తున్నారు. అండ్ ఆ రోజు ఎప్పుడైతే మార్చ్ 25వ తేదీ రాజమండ్రి హాస్పిటల్కి అతని బాడీని తీసుకొచ్చారో ఆ రోజు కూడా వాళ్ళు కేసు పెట్టడానికి నిరాకరించారు. పోస్ట్ మార్టం కూడా వాళ్ళ మిస్సెస్ ఒప్పుకోలేదు. ఎవరైతే ప్రవీణ్ పాస్టర్ ఉన్నారో వాళ్ళ వైఫ్ మీద చాలామంది పాస్టర్స్ కూడా సీరియస్ అయ్యారు. అండ్ మరీ ముఖ్యంగా ప్రవీణ్ పాస్టర్కి సంబంధించిన బామర్ది ఆ రోజు మేము చూసుకుంటాం, మీరందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటే చాలామంది పాస్టర్స్ రివర్స్ అయ్యి బయటకు వచ్చి కేసుని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా మాట్లాడారు. అండ్ అదే రోజు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజేష్ మహాసేన, సో అక్కడ కూడా ఆయన వెళ్ళి మాట్లాడడం, ఆ పోలీసులతో మాట్లాడడం, ఎందుకంటే వాళ్ళు అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి కొంచెం వాళ్ళకి అవకాశం ఉంటుంది మాట్లాడడానికి. ఆ రోజు ఆయన హాస్పిటల్ లోపలికి వెళ్ళి ఆ పోస్ట్ మార్టం చేసే డాక్టర్స్తో కానీ అలాగే అక్కడికి వచ్చిన సిఏ గారితో కానీ వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారు ఆయన. అయితే కొంతమంది పాస్టర్స్ని వాళ్ళు కూర్చోబెట్టి అసలు ఏం జరిగిందనే మ్యాటర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం జరిగింది అక్కడ. ఆ రోజు ఈ మహాసేన రాజేష్ కూడా వాళ్ళతో పాటు కూర్చున్నారు. అతను కూడా మనతో పాటు మాట్లాడడం జరిగింది. అంటే మనం జూమ్ కాల్లో తీసుకుంటే కొన్ని విషయాలు అతను మనకు వెల్లడించారు. అయితే బయటకు వచ్చి అంటే యాక్సిడెంట్లుగానే జరిగిందనే విషయాన్ని వాళ్ళు ఎక్కువగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రాజేష్ మహాసేన ఏం చేస్తాడంటే అదే విషయాన్ని ఇది 90% యాక్సిడెంట్ అని చెప్పేసి బయటకు వచ్చి ఆ రోజు అతను మాట్లాడడం జరిగింది, చెప్పేశారు. చాలామంది క్రిస్టియన్ సోదరులు ఏం చేశారంటే అతని మీద రివర్స్ అయ్యారు. అఫ్కోర్స్ ఆ రోజు అతని పైన వాటర్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్ళు, చెప్పులు కూడా ఇస్తారు. దాని తర్వాత అక్కడ పరిస్థితి బాగాలేదని చెప్పేసి రాజేష్ మహాసేన అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత పోస్ట్ మార్టం జరగాలి. సో పోస్ట్ మార్టం జరగాలంటే ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి అక్కడ సిగ్నేచర్ చేయాలి, లేదంటే చేయరు. అండ్ వాళ్ళకి ఇష్టం లేదు పోస్ట్ మార్టం చేస్తే. ఎవరికైనా సరే అంటే ఆ కేసు సస్పీషియస్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా పోస్ట్ మార్టం చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. కాకపోతే వాళ్ళు ఎందుకో మాత్రం వెనక్కి తగ్గారు. అంటే నార్మల్గా పోస్ట్ మార్టం చేస్తే బాడీ అంతా కట్ చేస్తారని చెప్పేసి వాళ్ళు ఏమనుకున్నా వాళ్ళకి తెలియదు. సో వెనక్కి తగ్గారు. సో మొత్తానికి పోస్ట్ మార్టం జరిగింది, ఆ బాడీని హైదరాబాద్కి తీసుకురావడం జరిగింది. సో చాలామంది పెద్ద ఎత్తున క్రిస్టియన్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయనకి నివాళులు అర్పించారు. మొత్తానికి ఆయన సమాధిని అయితే చేశారు. తర్వాత చాలామంది పాస్టర్స్ డిమాండ్ చేస్తున్నారు, అసలు ఈ పాస్టర్ ప్రవీణ్ని చంపేస్తే కనీసం ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది, ఇప్పటివరకు బయటికి రిపోర్ట్లు కూడా ఇవ్వలేదంటూ కూడా చెప్తున్నారు. అండ్ ఆఫ్ కోర్స్ ఇది మతాలకు సంబంధించింది కాబట్టి
ఇందులో ఎక్కువగా క్రిస్టియన్స్ కొంతమంది హైందవ వ్యక్తులపైన ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి ఒకవేళ వాళ్ళు చెప్పినట్టుగానే యాక్షన్ తీసుకుంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చే అవకాశం అయితే పూర్తిగా కనిపించింది. కాబట్టి చాలా సెన్సిటివ్గా డీల్ చేశారని చెప్పుకోవచ్చు. అయితే మరీ ముఖ్యంగా ఆ రోజు వైఫ్ ఎవరైతే జెస్సికా ఉన్నారో ప్రవీణ్ ఫాస్టర్ వాళ్ళ వైఫ్ వెనక్కి తగ్గినప్పుడు అంటే ఈ రోజు మాట్లాడుతున్నాను, ముఖ్యమైన విషయాలు చెప్తున్నా. అంటే ఈ విషయం వాళ్ళకి ముందే తెలుసా? ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే బయటకు సర్క్యులేట్ అవుతుందో ఆ విషయం వాళ్ళకి ముందే తెలుసా? లేదంటే పాస్టర్ ప్రవీణ్ డ్రింక్ చేసిన విషయం వాళ్ళతో ఫోన్లో మాట్లాడా? ఎక్కడ బయట పడుతుంది రిపోర్ట్స్లో అని చెప్పేసి వాళ్ళు పోస్ట్ మార్టం చేయొద్దంటూ కూడా వాళ్ళు చెప్పారా? కావాలనే పాస్టర్స్ దీన్ని హైప్ చేసి క్రియేట్ చేసి అందరినీ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఇలా కూడా చాలామంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రధానంగా పాస్టర్స్ అందరూ కూడా ఫస్ట్ నుంచి కూడా మాట్లాడుతున్నాయి. అంటే ఒకదాని వెనక ఒకటి అప్డేట్ బయటకు వస్తూనే ఉంది. కానీ వీళ్ళు ఏదో రకంగా ఏదో ఒక ఆరోపణ అయితే చేస్తున్నారు. అంటే నార్మల్గా మనం ఒక ఆరోపణ చేసామంటే దాని మీద స్టాండర్డ్గా ఉండాలి. కానీ దానికి సంబంధించిన డీటెయిల్ ఏదైనా బయటికి రిలీజ్ అవుతుంటే ఇది అలా కాదు ఇలా కాదని చెప్పేసి మొత్తానికి సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చిన తర్వాత దీన్ని ఏ టెక్నాలజీ వాడి కావాలని చెప్పేసి సృష్టించి చేశారని చెప్తున్నారు. దానికి ముందు అసలు బండి మీద ప్రవీణ్ పాస్టరే కాదు అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే పాస్టర్ ప్రవీణ్ విజయవాడలో 4 గంటలు ఆయన ఎక్కడున్నారో ఎక్కడ స్టే చేశారు, 4 గంటలు మద్యం సేవించారా అనే ప్రశ్న కూడా చాలామందికి ఈ రోజు వరకు కూడా తెలియలేదు. మొత్తానికి విజయవాడకు సంబంధించి ఒక పార్క్ దగ్గర ఆయన ఆగారు. అక్కడ ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆయనతో మాట్లాడారు అంటూ కూడా చెప్తున్నారు. ఒకవేళ ట్రాఫిక్ కానిస్టేబుల్ మాట్లాడుంటే అంటే వీళ్ళు అడిగే ప్రశ్న, ట్రాఫిక్ కానిస్టేబుల్ మాట్లాడుంటే అతను నీరసంగా ఉన్నాడని చెప్తున్నారు. అలాగే పక్కన టీ పాయింట్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కూడా అతనికి మేము వాటర్ ఇవ్వడం జరిగింది, టీ తాగుతున్నాను కూడా అతను చెప్పాడు. సగం టీ తాగి పక్కన పెట్టేశాడు, చాలాసేపు వరకు కూడా ఇక్కడే స్టే చేశాడని చెప్తున్నారు. అండ్ విజయవాడ గురించి నేను ఎక్కువ మాట్లాడుతున్నాను. ఎందుకు మాట్లాడుతానంటే విజయవాడ కన్నా ముందు కోదాడ ఉంది. యాక్చువల్గా మనకి సర్క్యులేట్ అవుతున్న బయట వీడియో ఏదైతే ఉందో అది రాజమండ్రికి సంబంధించింది, ఏలూరు దగ్గరది. సో వీళ్ళు చాలామంది బయటికి ఇప్పుడు మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే కోదాడలో ఆగాడైనా మద్యం తీసుకోవడానికి. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ అయితే ఇప్పటివరకు బయటికి రాలేదు, ఏలూరుది మాత్రమే వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఏలూరులో నిజానికి పాస్టర్ ప్రవీణే మందు కొనుక్కున్నాడా అంటే వీడియో అయితే రిలీజ్ చేశారు కానీ మరి ఫోన్పే చేసినట్లుగా మనకు విజువల్ కనిపిస్తుంది. సో అంటే పేమెంట్ డీటెయిల్స్ కనుక తీస్తే అందులో పాస్టర్ ప్రవీణ్ డీటెయిల్స్ ఉంటే ఖచ్చితంగా అది ప్రవీణ్ అనుకోవచ్చు. దాన్ని ఎవరో కూడా మేనేజ్ చేయడానికి ప్రయత్నించే అవకాశం ఉండదు. అండ్ పోలీసులు కూడా క్లియర్గా బయట పెట్టేస్తారు. సో అంటే చాలామంది ఏమడుగుతున్నారంటే ప్రవీణ్ పాస్టర్ ఒకవేళ కోదాడలో డ్రింక్ చేసి అతను ట్రావెల్ చేస్తున్నప్పుడు మధ్యలో అతను ఎక్కడైనా పడినప్పుడు ఓకే అతని హెడ్లైట్ కూడా పగిలిపోయింది ఇలా అనుకోవచ్చు. మరి ఇక్కడ విజయవాడలో ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ మరి అతను మద్యం సేవించున్నాడు కదా, అతని కనీసం మరి అతని మీద యాక్షన్ తీసుకోవాలి కదా. ఒకవేళ అతను మద్యం సేవించి బండి మీద వెళ్తానని అతను ఆపాలి కదా, మరి అతను ఎందుకు ఆపలేదు అంటూ కూడా చాలామంది అడిగే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా నిజమే. ఎందుకంటే ఒకవేళ అతనంతటా అతనికి జరిగిన ప్రమాదం ఇప్పటివరకు మనకు అనిపిస్తుంది. అంటే వేరే వాళ్ళకి కనుక అతను డాష్ ఇస్తుంటే వాళ్ళకు కూడా ప్రాణాపాయం ఉండేది కదా. చాలామంది ఈ రకంగా అడిగే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఎవరైతే ఇప్పుడు ఆ టీ షాప్ అబ్బాయి ఉన్నాడో అబ్బాయి నాకు తెలిసి అతను స్లాంగ్ చూస్తుంటే విజయవాడకు చెందిన అబ్బాయిలా కనిపించట్లేదు, తెలంగాణ అబ్బాయిలా కనిపిస్తున్నాడు. అక్కడ ఏదో రన్ చేసుకుంటున్నట్టున్నాడు. సో ఆ అబ్బాయి ఏం చెప్తున్నాడంటే అతను ఎవరో మాకు తెలీదు, అంత గుర్తుపట్టడానికి కూడా నాకు అనిపించట్లేదు. సో ఈ 2 days 3 days నుంచి బయట వార్తల్లో బాగా సర్క్యులేట్ అవుతుంది కాబట్టి అతను ప్రవీణ్ పాస్టర్గా నేను కూడా అనుకున్నా అని చెప్పేసి ఆ అబ్బాయి చేస్తాను. అంటే ఇంకొకటి ఏంటంటే చాలామంది ఏమడుగుతున్నారంటే అసలు ముందే ఎందుకు పోలీసులు వీళ్ళని విచారణ చేయలేదు, ఈ పోలీస్ ఆఫీసర్ని కానీ ఈ టీ సంబంధించిన ఈ షాప్ అతను కానీ అప్పుడే ఒకవేళ అప్పుడే వీళ్ళు విచారణ చేస్తుంటే పూర్తి ఆధారాలు బయటికి పడేవి కదా, ఎందుకు ఇంత ఆలస్యం చేశారు అంటూ కూడా చాలామంది అడిగే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ఫాస్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తే ఇందులో అంటే ఒకవేళ అనుమానాలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా జాగ్రత్త పడే అవకాశం ఉంది కాబట్టి సో చాలా సెన్సిటివ్గా డీల్ చేశారని చెప్పుకోవచ్చు. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే